నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన, ఆయన పరిశుద్ధమైన, శ్రేష్టమైనటువంటి నామంలో ఈయన మాటలు వింటున్నటువంటి మా ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమాన్ని ఎంతో ఆధ్యాత్మికంగా వీక్షిస్తున్నటువంటి మా ప్రియ సహోదరులందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రతి ఒక్క ప్రియ దేవుని బిడ్డలారా, దినము దేవుడు మనకిచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి మనం ఈ దినాలను ఏమాత్రం కూడా సద్వినియోగపరుచుకుంటూ, మరి ఏమాత్రం కూడా దీన్ని వృధా చేసుకోలేనటువంటి వారంగా ఉంటూ, దేవుని యొక్క రాజ్య స్థాపన కొరకు ప్రతి వారంగా మనమందరం కూడా కృషి చేయాలని నేను ప్రభు పేరిట మరొకసారి మనవి చేస్తున్నాను. ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్న చక్కటి మాటను మనం విందాము. ఈ దినము కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి వాక్య గ్రంథంలో నుండి మరి ఈ రోజున ఏడు తీర్పులు అనేటువంటి ఒక అంశం ద్వారా మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. వాస్తవానికి ఇక్కడ 7 తీర్పులు కనిపిస్తూ ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో 7 తీర్పులు ఉన్నాయి అనేటువంటి ఆలోచన కలిగి ఉండి, మరి ఎవరెవరికి ఎటువంటి తీర్పు ఉన్నది, ఏ వ్యక్తికి ఎటువంటి తీర్పును దేవుడు తీరుస్తున్నాడో మరి గమనించి మన బ్రతుకులను మార్చుకుంటూ మనము ఆ తీర్పులోనికి రాకుండా మనము ప్రియ దేవుని బిడ్డలారా గమనించగలుగుతూ మనం ఈ లోకంలో జీవించగలిగినటువంటి జీవితం అంతా కూడా ప్రభు కొరకు మాత్రమే నమ్మకంగా, ఖచ్చితంగా, యథార్థంగా, అంత మాత్రమే కాకుండా పరిశుద్ధంగా మనం జీవించగలిగితే ఇదిగో ఏ తీర్పులోనికి మనం తీసుకురాబడము అనే విషయాన్ని కూడా ప్రభు పేరిట ఒక సేవకునిగా నేను తెలియజేస్తున్నాను. ఈ లోకంలో మనకి చాలా మట్టుకి మరి కోర్టులు మనకు కనిపిస్తున్నాయి. అలాగనే జిల్లా కోర్టులు కనిపిస్తాయి, రాష్ట్ర స్థాయి కోర్టులు కనిపిస్తాయి, హైకోర్ట్స్ కనిపిస్తాయి, సుప్రీం కోర్ట్స్ కనిపిస్తాయి. ఇండియన్ కాన్స్టిట్యూషన్స్ ప్రకారం మనం అనేకమైన విధాలైనటువంటి చట్టాలను ప్రియ దేవుని బిడ్డల భారత ప్రభుత్వం కలిగి ఉంది. అందును బట్టి మనం దేవుని నామాన్ని స్తుతించవలసిన వారంగా ఉన్నాం. మరి చట్టాలలోనూ మరి అంత మాత్రమే కాకుండా ఆ యొక్క ప్రతి ఒక్క పరిస్థితులలో కూడా న్యాయము గెలుస్తుంది ఎప్పటికైనా. కనుక దేవుని యొక్క వాక్య గ్రంథంలో కూడా చాలా జాగ్రత్తగా దేవుడు తెలియచేస్తున్న మాట ఏంటనంటే, ఈ ప్రపంచంలో మానవుడు ప్రియ దేవుని బిడ్డలారా ఒకవేళ చట్టాన్ని కానీ ఆ న్యాయాన్ని కానీ ఒకవేళ అది కళ్ళు కప్పొచ్చేమో తప్ప రేపటి దినాన్ని ఒక తీర్పు ఉంది. ఆ తీర్పులో ఎవరు కూడా తప్పించుకొనబడలేరు. ఏ వ్యక్తి కూడా ఆ తీర్పులో నుంచి దాటిపోలేడు అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక మనుషులు కళ్ళు అయితే కప్పగలరు కానీ, అధికారులు కళ్ళు అయితే కప్పగలరు కానీ, న్యాయాధిపతుల యొక్క కళ్ళు అయితే కప్పగలుగురు కానీ, దేవుని యొక్క కళ్ళును, దేవుని యొక్క సముఖమును మనము తప్పించుకొనలేము. ఆయన యొక్క కంటి నుండి మనం ఏమాత్రం కూడా తప్పించుకొనబడలేము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. కనుక మనం అందరం కూడా దేవుని యొక్క విషయంలో మనం అందరం కూడా చాలా భయభక్తులు కలిగి ఉండి, నీకు దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్ కాలాన్ని బట్టి, దేవుడు నీకు ఇచ్చినటువంటి చక్కటి సమయాన్ని బట్టి నీవు బ్రతికుండగానే తీర్పులోనికి చనిపోయిన తర్వాత రాబడతావు ఒక దినాన్ని అని జ్ఞాపకం చేసుకుని బడుతూ మనమందరం కూడా చాలా జాగ్రత్తగా దేవుని యొక్క నామాన్ని మనం ఈ లోకంలో సేవించగలిగితే ఆ తీర్పులో నుండి మనము తప్పించబడతాము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. కానీ ఇక్కడ 7 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను, చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. మొట్టమొదటిగా మనం బాగా దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, క్రీస్తు శిలువ యొద్ద విశ్వాసికి పాపమునకు తీర్పు అనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేస్తున్నారు మొట్టమొదటిగా. కనుక దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్య గ్రంథంలో మనం చూడగలిగితే ఇక్కడ ఒక చక్కటి మాట మనకు కనిపిస్తుంది. ఒక పాపి కంట యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ దగ్గర మాత్రమే తీర్పు జరుగుతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఉన్నప్పటికీ కూడా, ప్రపంచ దేశంలో ఎంతో మంది గనులు ఉన్నప్పటికీ కూడా, మానవుల యొక్క చేసినటువంటి పాపము పరిహరించబడదు. ఒకవేళ పరిహరించబడాలి అని అంటే, పాపము చేసినటువంటి వ్యక్తి ఒకవేళ క్షమించబడాలి అని అంటే, ఆ వ్యక్తి ఎవరి దగ్గరకు తీసుకురాబడాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తే యేసు యొక్క శిలువ దగ్గరకు రావాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. ముఖ్యంగా యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ దగ్గరకు ఒక విశ్వాసి రాగలిగితే వారు పాపాలన్నీ కూడా ఆ శిలువ దగ్గర తీర్పులోని నుండి తీసివేయబడతాయి. దేవుని పరిశుద్ధమైన వాక్య గ్రంథంలో నుండి మరి రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో ఒక చక్కటి మాట మనకు కనిపిస్తుంది. దయచేసి ఎవరైనా చదివి వినిపించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్తకాలమున
భక్తిహీనుల కొరకు చనిపోయెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించారా? మనం ఇంకనూ పాపం చేస్తున్నటువంటి సమయంలో, శాపగ్రస్తమైనటువంటి జీవితంలో మనం జీవిస్తున్నప్పుడు అంటే మన కొరకు యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క యుక్త వయసులో, యవ్వన వయసులో మనందరి కొరకు కూడా ఆయన కలవరి సిలువలో ఆయన మరణించినట్లు మనం చూడగలుగుతున్నాం. దానికి కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము మాత్రమే పాపములను పరిహరించబడడానికి ఒక చక్కటైనటువంటి మార్గము అనే విషయాన్ని ప్రతి మానవుడు గుర్తించాలి. దినాన్ని సిలువ యందే తప్ప మరి దేని యందు కూడా నేను అతిశయించను అని తెలియచేసినటువంటి అపోస్తున్నటువంటి పౌలు మాట్లాడుతున్నటువంటి చక్కటి మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి పౌలు మహాభక్తుడు తన జీవితంలో అనేకమైనటువంటి అన్యాయాలలోను, అనేకమైనటువంటి విషయాలలో దేశానికి వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా, ప్రజలకు వ్యతిరేకంగా, అక్కడ సినగోగులో జరుగుతున్నటువంటి ఆ యొక్క సంఘానికి వ్యతిరేకంగా అనేకమైనటువంటి దౌర్జన్యమైనటువంటి చర్యలకు ఆ వ్యక్తి పాలిభాగస్తులుగా ఉన్నప్పటికీ కూడా ఆ వ్యక్తి ఎవరి దగ్గరికి వచ్చాడంటే చివరికి సిలువ దగ్గరికి వచ్చాడు. సిలువ ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా ప్రతి మానవునికి ఏం కలిగిస్తుంది అంటే ఒక మోక్షాన్ని కలిగిస్తుంది. సిలువ ద్వారా తప్ప, అంటే మానవుడి పాపాలు ఎక్కడ కడగబడతాయంటే సిలువ దగ్గర మాత్రమే కడగబడతాయి. ఎందుకని? యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క యవ్వన రక్తాన్ని, తన యొక్క యవ్వన వయసుని మన కొరకు ఆయన కల్వరి సిలువలో దారిపోశాడు. కనుక ఈ విషయాన్ని అందరూ గమనించి మనమందరం కూడా తీర్పులోనికి ఒక విశ్వాసి రావాలి అనంటే మొట్టమొదటిగా దేని నుండి రక్షించబడాలంటే ఆ వ్యక్తి సిలువ ద్వారా మాత్రమే మొట్టమొదటిగా తీర్పులోనికి తీసుకురాబడతాడు. కనుక ఈ రోజు నువ్వు నమ్ముకోలేకపోతే అతి త్వరగా యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసించి నువ్వు ఆయన నమ్ముకొని నువ్వు ఆయన సిలువ దగ్గరకు వస్తగలిగితే సిలువ నీకు తీర్పు తీరుస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారి యొక్క రక్తము వలన మనము శుద్ధీకరించబడతాం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము మనలను పవిత్రులుగా చేస్తుంది, పరిశుద్ధులుగా చేస్తుంది. తద్వారా మనం అందరం కూడా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించగలుగుతూ మరి ఆ యొక్క పాపపు విషయములో నుండి సిలువ ద్వారా మనమందరం కూడా ఏం చేయబడతామనంటే తీర్పులోనికి రాకుండా చేయబడతాం. కనుక ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగనే యోహాను సువార్త మరి ఇంచుమించు 5వ అధ్యాయం 24వ వచనంలో ఒక చక్కటి మాట మనకు కనిపిస్తుంది. దయచేసి ఎవరైనా చదివి వినిపించాలని నేను ప్రభు పేరిట మనం చేస్తున్నాను. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు తెలియచేసేటువంటి మాట ఏంటంటే నన్ను పంపించినటువంటి నా తండ్రి యందు కూడా విశ్వాసం ఉంచినటువంటి వాడు మరణములోనికి రాక వాడు నిత్య జీవానికి అనగా ఆ యొక్క మార్గములో ఉంటాడు అనేటువంటి విషయాన్ని ఆయన తెలియచేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక నిత్య జీవానికి మనం వారసులుగా అవ్వాలంటే మనం ఎవరి దగ్గరికి రావాలి అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సిలువ దగ్గరకు మనం రావాలని నేను ప్రభు పేరిట మనం చేస్తున్నాను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు అనగా ఆయన రక్తము వలన ఇప్పుడు అంటే మనము దేవుని యొక్క సముఖంలోనికి రాగలిగితే, సిలువ దగ్గరకు ఇప్పుడు రాగలిగితే ఆయన మనల్ని కూడా నీతిమంతులుగా చేస్తాడు, నీతిమంతులుగా ఆయన మనల్ని తీరుస్తాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అంత మాత్రమే కాకుండా మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రతలో నుండి మనం తప్పించబడతాం. కనుక ఈ రాబోతున్నటువంటి ఉగ్రతలో నుండి, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నుండి నీవు నేను రక్షించబడాలి అంటే నీవు నేను మనం అందరం కూడా కలిసి ప్రభు యొక్క చెంతకు ఆయన సిలువ దగ్గరకు వెళ్ళగలిగితే ఒక పాపికి ప్రత్యేకమైనటువంటి ప్రియ దేవుని బిడ్డలారు గమనించండి క్షమాపణ దొరుకుతుంది. సిలువ దగ్గరకు రాగలిగితేనే ప్రియ దేవుని బిడ్డలారా ఆ పాపకు మొట్టమొదటిగా తీర్పు జరుగుతుంది. కనుక ఈ లోకంలో చాలా మంది చనిపోయినప్పుడు సిలువను నమ్ముకోలేని వారు, యేసుక్రీస్తు ప్రభు వారు నమ్ముకోలేని వారు ఎవరైనా ఉంటే వారు కూడా తీర్పు తీర్చబడతారు. కనుక వారందరూ కూడా ఎక్కడికి రాబడతారో తెలుసా? మొట్టమొదటిగా సిలువ దగ్గరకు తీర్పు తీసుకురాబడతారు. కనుక సిలువే మోక్షం, సిలువ ద్వారా మాత్రమే రక్షణ, సిలువను ద్వారా మాత్రమే మనము తండ్రి దగ్గరకు వెళ్ళగలం. ఆయన యొక్క రక్తాన్ని ప్రియ దేవుని బిడ్డలను గమనించండి, మనము ప్రోత్సహించుకున్నప్పుడు లేదా ఆయన రక్తాన్ని మనం చిందించుకున్నప్పుడు ఆయన యొక్క క్షమాపణను
లక్షణాలను మనం కూడా కలిగి ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో కూడా గొప్ప కార్యాన్ని చేస్తాడని నేను ప్రభు పేరిట నేను మనం చేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. ఇకపోతే దేవుని యొక్క వాక్య గ్రంథంలో నుండి రెండవ మాటను మీతో నేను పంచుకోవడానికి ఒక సేవకునికి ఇష్టపడుతున్నాను. అదేంటంటే విశ్వాసుల యొక్క స్వీయ తీర్పు. దేవునికి స్తోత్రం. విశ్వాసుల యొక్క స్వీయ తీర్పు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ స్వీయ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే విశ్వాసులకు ఒకసారి సొంత కార్యక్రమాలలో సొంత పరిస్థితుల్లో వారంతట వారి తీర్పును తీర్చుకుంటూ ఉంటారు. ఈ లోకంలో చాలా మంది ప్రియ దేవుని బిడ్డలారా మనుషుల మీద తీర్పులు తీర్చేవారు చాలా మంది ఉంటారు. అలాగే సంఘానికి వచ్చేటువంటి వారు కూడా చాలా మంది, అమ్మ ఇగో మా పలానా ఆవిడ ఇలా చేసింది, పలానా ఆయన అలా చేశాడు, ఇగో పలానా వ్యక్తి ఇలా చేశాడు, పలానా వ్యక్తి ఆ విధంగా చేశాడు, ఇగో తగినటువంటి తీర్పును తీర్చుకుంటారు, తగినటువంటి తీర్పులోనికి వారు రాబడతారు అనే ఆలోచన చాలా మంది ఏం చేస్తారంటే వెంటనే మానవ మాతృలంగా మనం బ్రతుకున్నప్పుడే మన నోటితో తీర్పులు తీర్చేటువంటి వారంగా ఉంటాం. అందుకనే దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే మీరు తీర్పు తీర్చకుడి, మీరు తీర్పు తీర్చగలిగినటువంటి వారుగా మీరు ఏమాత్రం కూడా లేరు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనకి నోరు ఉంది కదా అని ప్రియదేవుని బిడ్డలారా ఎవరికి పడితే వారితో మనము తీర్పులు తీర్చడానికి కాము. ప్రియదేవుని బిడ్డలారా, ఒక దినం వస్తుంది, వాని క్రియలు చొప్పున దేవుడు ప్రతి వారికి కూడా ఫలం ఇస్తాడు. వాని క్రియలు చొప్పున దేవుడు ప్రతి వారికి కూడా ఒక సమయం ఇచ్చి తీర్పు తీరుస్తాడు. తీర్పు తీర్చడానికి మానవుడా నువ్వే పాటివాడువు అని ప్రభు మాట్లాడుతున్నాడు. కనుక విశ్వాసుల యొక్క స్వీయ తీర్పు అనే విషయాన్ని, తీర్పు అనేటువంటి విషయాన్ని కూడా మనం బాగా గమనించాలని నేను ప్రభు పేరిట మనం చేస్తున్నాను. కనుక మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 31వ వచనాన్ని మనం చదువుకుందాం. అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుము. అయితే మనమే విమర్శించుకొనిన ఎడల మనమందరం కూడా తీర్పు పొందక ఉందుము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే మనంతట మనమే తీర్పులోనికి ఏమాత్రం కూడా రాకుండా ఉండాలంటే ఎవరి కొరకు కూడా మనం తీర్పులు తీర్చుకోకుండా ఉండాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఎవరు ఎలా వెళ్ళిపోయినా, ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నా, ప్రపంచం ఏమైపోతున్నప్పటికీ కూడా ఒక వ్యక్తిగా నువ్వు ప్రార్థించవలసినటువంటి వాడవే తప్ప వారి కొరకు తీర్పులు తీర్చడానికి దేవుడు నిన్ను నన్ను మనెవ్వరిని కూడా ప్రియ దేవుని బిడ్డలారా న్యాయకర్తలుగా ఈ లోకంలో మనం ఉంచలేదు. కనుక న్యాయం తీర్చేటువంటి వాడు ఆయనే. కనుక మన యొక్క మాట, మన యొక్క ప్రవర్తన, మన యొక్క చూపు, మన విధానము, మన పరిశుద్ధతను మనం కాపాడుకుంటూ యథార్థమైనటువంటి హృదయం కలిగి ఒక సహోదర భావంతో ముందుకు సాగిపోవాలని నేను ప్రభు పేరిట నేను మనము చేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. ఇకపోతే మూడవ విషయంలోనికి మనం వెళ్దాం. మూడవ విషయం ఏంటంటే విశ్వాసుల యొక్క క్రియలకు తీర్పు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నిజమే, ఈ రోజున విశ్వాసులు జీవించేటువంటి ఆ విశ్వాసానికి తగినటువంటి తీర్పు దేవుడు తీరుస్తాడు. నువ్వు దేవుని యొక్క మందిరానికి వెళ్ళేటువంటి విషయంలో, దేవుణ్ణి ఆరాధించేటువంటి విషయంలో, దేవుని నామాన్ని ఘనపరిచే విషయంలో, దేవునికి ఇచ్చేటువంటి విషయంలో, దేవుణ్ణి సేవించే విషయంలో, దేవుణ్ణి కొనియాడే విషయంలో, దేవుణ్ణి ఘనపరిచే విషయంలో, దేవుని యొక్క నామాన్ని విశిష్టంగా ప్రకటించేటువంటి విషయంలో మొట్టమొదటి నుండి చివరి వరకు నీ జీవితం అంతా కూడా దేవుని మీద నువ్వు ఆనుకున్నటువంటి విధానాన్ని బట్టి ప్రభు నీ జీవితంలో ఒక చక్కటి తీర్పు తీర్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకని అక్కడ అంటున్నటువంటి మాట 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక ఇంచుమించు 5వ అధ్యాయం 10వ వచనంలో ఒక చక్కటి మాట మనకు కనిపిస్తుంది. దయచేసి ఒకసారి చదువుదాం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, మరి విశ్వాసుల యొక్క క్రియలకు తీర్పు అనే విషయంలో ఒక చక్కటి మాట మనకు కనిపిస్తుంది. ఇక్కడ అంటున్నటువంటి మాట ఏంటంటే ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున. చూడండి, మనుషుడు జరిగించేటువంటి క్రియల చొప్పునంట అవి మంచివైనా సరే, అది చెడ్డమైనా సరే, అది ఏదైనా సరే ఒక దినాన్ని ఆ వ్యక్తి తీర్పులోనికి తీసుకురాబడతాడు అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని గమనించగలిగితే ఇక్కడ మనకు అర్థమవుతుంది. కనుక వాని క్రియల చొప్పున ప్రతి వారికి కూడా దేవుడు ఏమిస్తాడో తెలుసా? తీర్పునిస్తాడు అనే విషయాన్ని ఇక్కడ రాశాడు ప్రియ దేవుని బిడ్డలారా. అవి మంచివైనను సరే, అవి చెడ్డమైనను సరే, దేహముతో జరిగించేటువంటి మరి ప్రియ దేవుని బిడ్డలారా వాటన్నింటికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఫలమును
దేవుడు ప్రతివానికి ఇస్తాడు. అక్కడ అండర్లైన్ చేయబడింది, ప్రతివాడును అంటే మానవుడిగా పుట్టినటువంటి ప్రతివాడును కూడా ఏం చేయబడతాడు అంటే ఆ తీర్పులోనికి తీసుకురాబడతాడు. బహుశా నేను నమ్ముకోలేదు కదా అనుకోవద్దు, నేను నమ్ముకున్నాను కదా అనుకోవద్దు, యేసుక్రీస్తు ప్రభువారు నాకు తెలియదు కదా అనుకోవద్దు, యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో నాకు తెలియదు కదా అనుకోవద్దు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, వారందరూ అంట ఈ మాటను విశ్వసించి రక్షించబడాలని నేను మనము చేస్తున్నాను గల కారణం ఏంటనంటే మనమందరము కూడా ఆ యొక్క ప్రియ దేవుని బిడ్డలారా తీర్పులోనికి తీసుకుని వెళ్ళబడతాము అనే విషయం. అది మంచిదైనా అది చెడ్డదైనా దేవుడు ఒక దినాన్ని మనం అందరికీ కూడా ఆ యొక్క క్రియల చొప్పున ఆయన ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నారని ప్రభు పేరిట నేను మనం చేస్తున్నాను. కనుక మన యొక్క క్రియలు చాలా జాగ్రత్తగా ఉండాలి, మన యొక్క పరిస్థితులు చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. మనం ప్రియ దేవుని బిడ్డలారా ముఖ్యంగా మనము చేసేటువంటి ప్రతి ఒక్క క్రియలకు ప్రతి ఒక్క పనికి కూడా తీర్పు ఉంది. నువ్వు దేవుని సన్నిధిలో చేసేటువంటి ప్రతి కార్యానికి, చేసేటువంటి ప్రతి సేవకి, చేసేటువంటి ప్రతి కార్యానికి అవి మంచివైనా తీర్పు తీరుస్తాడంట, చెడ్డదైనా తీర్పు తీరుస్తాడంట. కనుక మంచి చెడులైనటువంటి తీర్పులను తీర్చేటువంటి వాడు ఆయన. కనుక ఆయన న్యాయపీఠము ఎదుట మనం ఒక రోజున నిలవబడాలి. ప్రియ దేవుని బిడ్డలారా విషయాలన్నింటినీ కూడా మీరు గమనించాలని నేను ప్రభువు పేరిట మనవి చేస్తున్నాను. ఇకపోతే దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి వాక్య గ్రంథంలో నుండి, దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్య గ్రంథం నుంచి ఒక 4వ మాటను మీకు తెలియచేస్తాను. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా 4వ మాట ఏంటంటే ప్రభువు తిరిగి వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులకు తీర్పు జరుగుతుందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా మరి ఇక్కడ విషయాన్ని జ్ఞాపకం చేసుకో. ప్రభువు తిరిగి వచ్చినప్పుడు, ఎప్పుడు తిరిగి వస్తాడైనా? ప్రభువు తిరిగి వస్తున్నటువంటి సమయంలోనంట, మధ్యాకాశానికి ఆయన వచ్చేటువంటి సమయంలోనంట అనగా రెండవ రాకడ అయిన తరువాత ఇశ్రాయేలీలందరికీ కూడా ఏం కలుగుతుందో తెలుసా? తీర్పు కలుగుతుంది అనే విషయాన్ని ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలించాలని ప్రభు పేరిట నేను మనం చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా ఇశ్రాయేలీయులు అంటే ఎవరు? దేవుని బిడ్డలు. ఇశ్రాయేలు అంటే ఎవరు? దేవునిని నమ్ముకునేవారు. ఇశ్రాయేలు అంటే ఎవరు? దేవుని రక్తం చేత దేవుని యొక్క పరిశుద్ధమైన జీవితాన్ని జీవించేటువంటి ఆయన పేరు పెట్టబడినటువంటి ప్రజలు అనబడినటువంటి వారందరూ కూడా తీర్పులోనికి తీసుకుని వస్తారు అని ప్రభు పేరిట మనం చేస్తాం. కనుక దేవుని పరిశుద్ధమైన వాక్య గ్రంథంలో నుండి మత్తయి సువార్త ఇంచుమించు 19వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చదువుకుందాం. దయచేసి ఒక నిమిషం. యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జన్మందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నటువంటి సమయంలోనంట ఆయనను వెంబడించినటువంటి ప్రియ దేవుని బిడ్డలారా ఎవరు? మీరు. బాగా వినాలి. ఇప్పుడు ఎవరు వెంబడిస్తున్నారు ఆయన్ని? బాగా వినాలి. ఇశ్రాయేలు దేశంలో అనగా ఈ యొక్క ఈజిప్టు, లేకపోతే యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినటువంటి దేశంలో ఉన్నటువంటి ఇజ్రాయేల్ కాదు ప్రియ దేవుని బిడ్డలారా, వారు మాత్రమే ఇశ్రాయేలు కాదు. ప్రియ దేవుని బిడ్డలారా దేవుని యొక్క రక్తంలో కడగబడినటువంటి వారందరూ కూడా వారు దేవుని యొక్క బిడ్డలుగా అనబడతారు. దేవుని రక్తంలో కడగబడినటువంటి వారందరూ కూడా వారు ఎవరైనప్పటికీ కూడా ఏ మతానికి సంబంధించిన, ఏ కులానికి సంబంధించిన, ఏ వర్గానికి సంబంధించిన, ఏ ప్రాంతానికి సంబంధించినటువంటి వారు అయినప్పటికీ కూడా ఒక విషయాన్ని మనం ఇక్కడ బాగా గమనించాలి. ఆ విషయం ఏంటంటే మనమందరం కూడా తీర్పులోనికి తీసుకురాబడతాం. ఇశ్రాయేలీలుగా ప్రజలు ధన్యులు అని దేవుని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. కనుక ఇశ్రాయేలీలు ఎవరు అంటే దేవుని బిడ్డలు. కనుక దేవుని బిడ్డలైనటువంటి వారితో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, అప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునరుద్ధానమందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించినటువంటి మీరు, అనగా 12 మంది సింహాసనం మీద ఉన్నటువంటి ఆసీనున్నటువంటి 12 మంది ఆ యొక్క గోత్రపు వారు కూడా ఏమవుతారు అంటే తీర్పు తీర్చబడతారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తారు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు 12 మంది గోత్రాలను ఎన్నిక చేసుకున్నాడు. మరి 12 గోత్రములో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు అంటారు వాస్తవానికి వారిని. కనుక నిజమైనటువంటి ఇశ్రాయేలు వారికి కూడా తీర్పు ఉందంట. ఆ తీర్పులోనికి వారు కూడా రాబడతారు.
అంత మాత్రమే కాకుండా ఈ రోజున ప్రభువుని నమ్ముకునేటువంటి పై వచనం అన్నాడు కదా, మీరును అన్నాడు. అంటే ఈ రోజున నీవు నేను మనం అందరం కూడా తీర్పులోనికి తీసుకురాబడతాం ప్రియమైన బిడ్డలారా. ఆ 12 గోత్రాల వారికి మాత్రమే కాదు తీర్పు. ఈ రోజున ఈ వాక్యం వింటున్నటువంటి నీవు నేను మనము కూడా తీర్పులోనికి తీసుకురాబడతాం. అంటే ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి ఘనత, ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రత్యేకత దేవుడు మనకి కూడా ఇచ్చాడు. గల కారణం ఏంటంటే మనము కూడా ఆయన రక్తంలో కడగబడ్డాం కనుక కడగబడినటువంటి ఆ గొర్రె పిల్ల యొక్క రక్తంలో మనమందరం కూడా పారిభాగస్తులుగా అయ్యాము కనుక మనల్ని దేవుడు తన కుమార్తెలుగా ఇశ్రాయేలీలుగా తీర్చిదిద్దాడు. కనుక ఇశ్రాయేలీలటువంటి వారికి 12 గోత్రములైనటువంటి వారికి ప్రాముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మీకును అనగా ఇశ్రాయేలు ప్రజలు అనబడినటువంటి ప్రపంచంలో ఉన్న వారందరికీ ఆయన తీర్పు తీరుస్తాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇకపోతే ప్రియ దేవుని బిడ్డలారు గమనించండి, నేను మరి 5వ మాటలోనికి వెళ్తున్నాను. చాలా జాగ్రత్తగా మీరు వాక్యాన్ని గమనించాలి. 5వ మాట ఏంటంటే ప్రభు రాకడ తరువాత జనాంగములకు తీర్పు జరుగుతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. ప్రభు రాకడ తరువాత అనగా మధ్యాకాశములు యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన మధ్యాకాశానికి వచ్చిన తరువాత అంటే జనాలందరికీ కూడా ఏం కలుగుతుందో తెలుసా, తీర్పు తీర్చబడుతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నా. ప్రభు యొక్క రాకడ తరువాత జనాంగములకు తీర్పు జరుగుతుంది. ఇక్కడ 2 జనాంగాలు ఉన్నారు. వాస్తవానికి మనం చూడగలిగితే మత్తయి సువార్త 25వ అధ్యాయం 32వ వచనం నుండి 33 వచనాలు మనం చదువుకుందాం. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలవబెట్టును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా గమనించారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు 2వ రాకడ తరువాత జనాంగాలందరికీ ఆయన తీర్పు తీరుస్తాడు అనే విషయాన్ని ఇక్కడ 2 విషయాలు మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ 2 గుంపులు కనిపిస్తున్నాయి. మొట్టమొదటిగా మేకల గుంపు కనిపిస్తుంది, రెండవదిగా గొర్రెల గుంపు కనిపిస్తుంది. ఆయన తీర్పు తీర్చేటువంటి సమయంలో ఆ జనాలందరినీ కూడా ఏం చేస్తారు అంటే వేరుపరుస్తాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ గొల్లవాడు, ప్రియ దేవుని బిడ్డలారా, గొల్లటువంటి వాడు ఉన్నాడు. ఆ గొల్లవాడు చేసేటువంటి పని ఏంటంటే వేరుపరిచేటువంటి కార్యక్రమాన్ని ఆయన జరిగిస్తాడు. అక్కడ అంటున్నటువంటి వాడు మేకలలో నుండి గొర్రెలను వేరు చేస్తాడు. అంటే మేకలలో నుండి గొర్రెలను వేరు చేయడం అంటే ప్రపంచంలో ఉన్నటువంటి మానవుల నుండి యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించేటువంటి విధంగా ప్రపంచ గుంపులో నుండి యేసును అంగీకరించేటువంటి గుంపుగా అనగా గొర్రెల గుంపుగా దాన్ని వేరు చేస్తాడు. అలాగనే మేకల గుంపుగా దీన్ని కూడా వేరు చేస్తాడు. ఇక్కడ 2 గుంపులు ఉన్నాయి. ఒకటి మేకల గుంపు ఉంది, ఇంకొకటి గొర్రెల గుంపు ఉంది. కనుక దాన్ని వేరుపరిచి ఆయన చేసేటువంటి పని తీరు ఎలా ఉంది అని అంటే ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపునేమో ఆ గొర్రెలను, ఎడమ వైపునేమో మేకలను ఆయన ఏం చేస్తాడో తెలుసా, నిలువ పెడతాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అంటే దేవుడు వారందరినీ కూడా సపరేట్ చేస్తాడు. అంటే పాపులకు ఒక ప్రదేశాన్ని, పరిశుద్ధులకు ఒక ప్రదేశాన్ని ఆయన కలగ చేస్తాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకనంటే మేకలు వేరేగా ఉంటాయి, ఇక్కడ గొర్రెలు వేరేగా ఉంటాయి. ఇక్కడ ఈ రోజుల్లో చాలా సార్లు మనం కూడా గమనించగలిగితే ఆ జంతువు ఒకటే అయినప్పటికీ కూడా దాని బుద్ధులు వేరుగా ఉంటాయి. ఆ జంతువు ఒకటే, దానిలో ఉన్నటువంటి ఆలోచన విధానాలు వేరుగా ఉంటాయి. కనుక మనం మేకలుగా కాకుండా మనం ఎలా ఉండాలో తెలుసా, గొర్రెల వలె ఉండాలి. గొర్రె దేనికి సాదృశ్యంగా ఉందంటే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రియదేవుని బిడ్డలారా మౌనానికి సంబంధించినటువంటి లేదా యేసుని అంగీకరించేటువంటి ఆ యొక్క గొర్రెకు సాదృశ్యంగా కనిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ప్రియదేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆ గొర్రెను చాలా మట్టుకు ప్రేమించాడు. నేను గొర్రెలకు మంచి కాపరిని అని చెప్పాడు ఆయన. కనుక గొర్రెల మంచి కాపరి తన గొర్రెల కొరకు తనను ఏం చేస్తాడో తెలుసా, ప్రాణం ఇస్తాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కనుక కుడివైపున ఉన్నటువంటి వారు ఎవరు అంటే యేసుక్రీస్తు సంబంధించినటువంటి సంఘం. ఆ సార్వత్రిక సంఘాన్ని ఆయన వేరుపరుస్తాడు. ఈ భూమి నుండి ఆకాశానికి ఆయన మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు ఆ పరిశుద్ధులు అనబడినటువంటి గుంపును వేరుపరుస్తాడు. వారిని ఇలాగున ప్రియదేవుని బిడ్డలను వేరుపరిచి ఆయన తీర్పు తీరుస్తాడు. కనుక ఆ తీర్పులోనికి కూడా మనం రాబడకుండా ఉండాలంటే ఈ రోజున పరిశుద్ధమైనటువంటి గుంపులో అనగా మనము కూడా ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క గొర్రెల గుంపులోనికి మనం కూడా ఉండాలని ప్రభువు పేరిట నేను మనవి చేస్తున్నాను. దానికి కారణం ఏంటంటే మనం కూడా ఎత్తబడేటువంటి సంఘంలో ఉండాలి. విడవబడేటువంటి మేకల గుంపులో ఉండేటువంటి కంటే
ఈ యొక్క సమయం దేవుడు మనకి ఇచ్చాడు కనుక మనం అందరం కూడా ఎలా ఉండాలో తెలుసా? ఎత్తబడేటువంటి వారుగా మనం ఉన్నప్పుడు మనం కూడా ఆయన దగ్గరికి వెళ్తాము. ఆయన తీర్పులో మనం కూడా ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మీరు గమనించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఇకపోతే దేవుని వాక్య గ్రంథం నుండి 6వ మాట నేను తెలియజేస్తున్నాను. దయచేసి 1000 ఏండ్ల పరిపాలన తరువాత ఆ దేవదూతలకు కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తారో తెలుసా? తీర్పు తీరుస్తారు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు ప్రియ దేవుని బిడ్డలారా ఆయన మధ్యాకాశంలోకి వచ్చిన తర్వాత సంఘాన్ని ఆయన దగ్గరకు తీసుకుని వెళ్ళిన తర్వాత అంత మాత్రమే కాకుండా మరలా తన సంఘాన్ని 7 ఏండ్లు అయిపోయిన తరువాత ఈ భూ ప్రపంచం మీదకి ఆయన దిగువచ్చి ఇంచుమించు ఆయన 1000 ఏండ్ల పరిపాలనలో ప్రియదేవుని బిడ్డలారా మరి పరిపాలించబడక మునుపు గోగు మాగోగు యుద్ధం చేసిన తరువాత ప్రపంచమంతా కూడా ప్రపంచ భవిష్యత్తులో ఆయన ఒక చక్కటైనటువంటి కీలకమైన పాత్రను పోషిస్తారు. ఏంటంటే 1000 ఏండ్ల పరిపాలన. ఈ రోజున మనకు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కానివ్వండి, ప్రధానమంత్రులు కానివ్వండి, ఒకవేళ అధికారపూర్వకంగా ఉన్నటువంటి ఏ ఒక్క వ్యక్తి అయినప్పటికీ కూడా రాజకీయానికి సంబంధించినటువంటి వారందరి యొక్క కాల వ్యవధి ఎంత అంటే 5 సంవత్సరాలు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారు పరిపాలన చేయబోతున్నారు. ఆయన అతి త్వరగా ఈ లోకానికి రాబోతున్నారు. ఆయన వచ్చినటువంటి సమయంలోనంట ప్రపంచ భవిష్యత్తుని ఆయన ప్రియ దేవుని బిడ్డలారు గమనించండి మార్చివేసి ఇదిగో నూతనమైనటువంటి కార్యాల చేత ఆయన వారిని తృప్తి చెందించి ఇంచుమించు వారందరితో ఆయన ఉంటూ ప్రియ దేవుని బిడ్డలారు గమనించండి ఈ రోజున నిన్ను నన్ను మనందరినీ కూడా ఆయన న్యాయకర్తలుగా ఉంచి ఈ ప్రపంచంలో 1000 ఏండ్ల పరిపాలన చేయబోతున్నాడు. నిజంగా ఆయనతో పాటు నువ్వు కూడా పరిపాలన చేయడానికి ఇష్టపడుతున్నావా? ఆయనతో పాటు నువ్వు కూడా ఒక కుమారుడిగా కుమార్తెగా ఉండి 1000 ఏండ్ల పరిపాలన ప్రియ దేవుని బిడ్డలారు గమనించండి. ఈ 1000 ఏండ్ల పరిపాలనలో నీవు నేను మనమందరం ఉండి ఆయనతో పాటు మనం కూడా పరిపాలించేటువంటి గొప్ప సార్వత్రికమైనటువంటి ఆ యొక్క పరిస్థితిని దేవుడు మనకు కలిగిస్తున్నాడు. కనుక ఈ రోజున 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కాదు కానీ 1000 ఏండ్ల పాలనలో అక్కడ ప్రియదేవుని బిడ్డలారు గమనించండి, దుఃఖం ఉండదు, సంతోషం ఉండదు, మనకంటూ అక్కడ మరణం ఉండదు, ఏముండదు. ఒక వ్యక్తి 1000 సంవత్సరాలు ఆయనతో పాటు సదాకాలము పరిపాలించేటువంటి గొప్ప కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు. కనుక విషయాన్ని మీరు గమనించారు. ఆ సమయంలోనంటే దేవుడు ప్రభు మాట్లాడుతున్న మాట 1000 ఏండ్ల పరిపాలన తరువాత 6వ మాటను మాట్లాడుతున్నాను నేను. ఆ 1000 ఏండ్ల పరిపాలన తరువాత దేవదూతలు కూడా ఏం చేస్తాడో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారు ప్రియదేవుని బిడ్డలారా అక్కడ తీర్పు తీరుస్తాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. చూడండి, యూదా పత్రికను మనం చూడగలిగితే మొదటి అధ్యాయం ఇంచుమించు అక్కడ 6వ వచనంలో చూడగలిగితే ఒక చక్కటి మాట మనకు కనిపిస్తుంది. చదువుతారా? మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలు ఇక్కడ గమనించగలిగితే మరియు తన ప్రధానత్వమును నిలుపుకొనక దేవుడు తన ప్రధానత్వాన్ని ఇచ్చాడంట. ఎవరికి? దేవదూతలకి. అయితే వారి ప్రధానత్వం, వారు ఇచ్చినటువంటి ఆ ప్రాధాన్యత, వారికి ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రాముఖ్యత, వారికి ఇచ్చినటువంటి ఘనత, వారికి ఇచ్చినటువంటి ప్రభావం, వారికి ఇచ్చినటువంటి ఆ యొక్క మేలు, వారికి ఇచ్చినటువంటి సమస్తం మనుషుల కంటే ఎక్కువగా దానికి ఇచ్చాడు. కనుక వారు దాన్ని నిలుపుకొనలేనటువంటి వారుగా ఉన్నారు. వారి ప్రధానత్వాన్ని నిలుపుకొనక తమ నివాసమును స్థలమును విడిచి అంటే పరమును విడిచి, దేవదూతలు ఎక్కడున్నారు ప్రియ దేవుని బిడ్డలారా? పరలోకంలో ఉన్నారు. కనుక ఆ పరలోకాన్ని విడిచినటువంటి లూసిఫర్ ఏ విధంగానైతే తన స్థానాన్ని కోల్పోయి ఈ లోకానికి వచ్చేసిందో, తన స్థానాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చిందో, అక్కడ అంటున్నటువంటి మాట ఆ మహాదినమున అనగా దేవుడు తీర్పు దినాన్నంట జరుగు తీర్పు వరకు కఠినమైనటువంటి చీకటిలో ఆ నిత్య పాశంలో వారందరినీ కూడా ఏం చేస్తారు తెలుసా? భద్రపరిచి వారందరినీ కూడా ఆ తీర్పు కొరకు ఆయన కూడా భద్రపరుస్తాడు అనే విషయాన్ని జ్ఞాపకం. అంటే ఈ లోకంలో మానవుడికి మాత్రమే కాదు ప్రియ దేవుని బిడ్డలారా. మనం అనుకుంటాం దేవదూతలు కూడా చాలా పరిశుద్ధంగా ఉన్నాయేమో అనుకుంటాం. నిజమే, కొన్ని దేవదూతలు ఉన్నాయి. కానీ లూసిఫర్ అనేటువంటి దేవదూతలు వారి యొక్క సముఖం ఇప్పుడు ప్రపంచంలో అనేకమైనటువంటి పరిస్థితుల్లో మరి దేవుని బిడ్డలారు గమనించగలిగితే దేవునితో పాటు సమానంగా పోరాడగలుగుతూ, దేవునితో పాటు సమానంగా కార్యాలు చేయగలుగుతూ ఈ భూ ప్రపంచంలో ఉన్నటువంటి భక్తులందరినీ కూడా తన వశంలో పెట్టుకుంటుంది. పాపంలో పెట్టుకుంటుంది, శాపంలో పెట్టుకుంటుంది, మరి దేవుని దగ్గరికి రాకుండా చేస్తుంది. వారందరూ చేసినటువంటి కార్యాలు కొరకు కూడా మరి మానవుడు ప్రియ దేవుని బిడ్డలారా ఆదిలో ఆదాముకి పండు తినిపించినటువంటి కానుంచి
ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాగా ఈ రోజు వరకు మన పాపంలో ఎంతో మట్టుకి మరి ప్రపంచంలో ముందుకెళ్ళిపోతున్నటువంటి వారంగా ఉన్నాం. ఇలా వెళ్ళిపోతున్నటువంటి సమయంలో మరి సాతాను ఇంకా 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 రాబోతున్న రెండవ రాకడ వరకు కూడా మనల్ని చాలా మట్టుకు ఏం చేస్తుంది అని అంటే, చాలా మట్టుకి ప్రియ దేవుని బిడ్డలారా అది భయోందోళన మనకు కనిపిస్తుంది. మనిషిని, యేసుక్రీస్తు ప్రభువు అయితే మనిషిని నిత్యరాధ్యంలోకి తీసుకువెళ్ళాలని ఇష్టపడితే అది మాత్రం చేసేటువంటి పని ఏంటో తెలుసా? నిత్య నరకంలోనికి తీసుకువెళ్ళడానికి ఇష్టపడుతుంది. ఆ విధంగా నిత్య నరకంలోనికి తీసుకుని వెళ్తూ మానవుని యొక్క, ప్రియ దేవుని బిడ్డలారు గమనించండి, పతనానికి అది దారి తీస్తుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు నిత్యత్వంలోనికి తీసుకుని వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. కనుక దేవుని యొక్క బిడ్డల మీద జరిగించినటువంటి చర్యల నిమిత్తమై దేవుని యొక్క దేవదూతలు కూడా దేవుడు తీర్పు తీర్చడానికి ఆయన సిద్ధపడుతున్నాడు అనే విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇకపోతే ప్రియ దేవుని బిడ్డలారా, 7వ మాటను తెలియచేసి నేను దేవుని వాక్యాన్ని ముగిస్తాను. చాలా జాగ్రత్తగా గమనించాలి. 7వ మాట ఏంటంటే అక్కడ మృతుల అంత్య తీర్పు అనే విషయాన్ని కూడా గమనించాలి. 7వ మాట మృతుల యొక్క అంత్య తీర్పు. ఈ రోజుల్లో చాలా మంది చనిపోయాడు. ఇప్పటికి భూమి పుట్టి 22.5 లక్షల కోట్ల సంవత్సరాలు గతించిపోయి ఉంటున్నప్పటికీ కూడా ఎప్పుడు అయితే దేవుడు మానవుని చేశాడో, మానవుడు భూమి మీద కప్పెట్టబడినటువంటి మొట్టమొదటి మానవు నుండి నేటి భవిష్యత్తు అనగా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రపంచంలో ఇక చివరి మానవుడు చనిపోయేటంత వరకు కూడా వారందరూ కూడా మృతులే. కనుక మృతులైనటువంటి వారందరికీ కూడా దేవుడు తీర్పు తీర్చడానికి ఆయన సిద్ధపాటు కలిగి ఉన్నాడు. మృతులకు ఒక ప్రత్యేకమైన తీర్పు కలుగుతుంది ప్రియ దేవుని బిడ్డలారా. ఈ రోజుల్లో బ్రతికున్న వారికి కాదు, ఈ లోకంలో ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఆయా విషయాల్లో ఉన్నటువంటి వారికి కాదు, కానీ ఈ రోజున మృతులైనటువంటి వారికి కూడా మరలా తీర్పు జరుగుతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 12వ వచనంలో ఒక చక్కటి మాట మనకు కనిపిస్తుంది. దయచేసి చదువుదాం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించగలిగితే మరియు గొప్పవారేమి కొద్దివారేమి. చూడండి, గొప్పవారేంటి కొద్దివారేంటి? ఎవరైనా మృతులే. వారు గొప్పోళ్ళేంటి, వాళ్ళు పేదోళ్ళేంటి, వారు ధనికులేంటి, వారు ఏమీ లేనటువంటి వారేంటి? ఇవి మనం చూడగలుగుతామే తప్ప దేవుని విషయంలో గొప్పోడు కానివ్వండి, పేదవాడు కానివ్వండి, ఉన్నవాడు కానివ్వండి, లేనివాడు కానివ్వండి, ఇలా చూసుకుంటూ వెళ్ళిపోతే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన విషయంలో జన్మము ఒకే విధంగా ఉంటుంది. మనల్ని అలాగే జన్మింపచేశాడు ఆయన తల్లి గర్భంలో ఉండి. మనం చనిపోయినప్పటికి కూడా మనం అలాగనే వెళ్ళిపోతాం. కనుక మరణానికి ఏ విధమైనటువంటి తేడా దేవుని విషయంలో ఏమాత్రం కూడా లేనే లేదు. అందుకని అంటున్నటువంటి మాట, మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ కూడా ఆ యొక్క సింహాసనం ఎదుట మనం అందరం కూడా ఏం చేయబడో తెలుసా? నిలవబడుచున్నప్పుడు అంట ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు గ్రంథములు విప్పబడతాయంట. ఆ మృతులైనటువంటి వారందరూ కూడా ఆయన సింహాసనం ఎదురుగా ఉన్నప్పుడు, ఆయన ఎదురుగా వారందరూ కూర్చున్నప్పుడు అంట ఏమవుతుందో తెలుసా? ఆటోమేటిక్గా ప్రియ దేవుని బిడ్డలారా గమనించగలిగితే అది ఒక గ్రంథం ఒకటి విప్పబడుతుంది. ఆ గ్రంథంలో మనం చూడగలిగితే అక్కడ ఉంటున్నటువంటి మాట, ఆ గ్రంథమందు వ్రాయబడినటువంటి వాటిని బట్టి మన క్రియలు చొప్పున మృతులందరూ కూడా తీర్పు తీర్చబడతారు. చూడండి, ఆయన గ్రంథంలో ఒక చక్కటైనటువంటి పుస్తకం ఉందంట, దానికి జీవగ్రంథం అన్నారు. మృతులైనటువంటి వారందరూ కూడా జీవగ్రంథంలో ప్రియ దేవుని బిడ్డలారా అక్కడికి వచ్చి ఆ పేర్లంట అందులో ఉన్నాయో లేదో చూసుకుని వారందరికీ ఒక ప్రత్యేకమైన తీర్పు ఉందంట. ఈ రోజున చాలా మంది అనుకుంటాం, ప్రభువా వాడు మంచి చేశాడు అయినా, అందుకనే వాడు మంచిగా చచ్చిపోయాడు, వీళ్ళు చెడ్డ చేశారు ప్రభువా, వీళ్ళు చెడ్డగా చనిపోయారు అనేటువంటి మనం అనుకోకూడదు ప్రియ దేవుని బిడ్డలారా. ఎవరు ఎలా ఉన్నప్పటికీ కూడా దేవుడు అనేటువంటి వాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన తీర్పు తీరుస్తాడు. ఆయన తీర్పులో మనం అందరం కూడా వెళ్ళబడతాం. ఆ యొక్క తీర్పులో ఈ లోకంలో మనం ఉన్నప్పుడు ఎంత మంచిగా చేస్తే అంత మంచిగా అందులో ఉంటుంది, ఎంత చెడ్డగా చేస్తే అంత చెడ్డగా అది రాయబడుతుంది. కనుక నీ యొక్క జీవితం అంతా కూడా ఒక స్కానింగ్ డిపార్ట్మెంట్ లాగా అక్కడ పనిచేస్తుంది. ఎప్పటికప్పుడు అక్కడ రిటర్న్ అవుతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మరి ఆ యొక్క మృతుల విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా, మన యొక్క మరణం వరకు మనం చాలా జాగ్రత్తగా నమ్మకంగా యథార్థంగా జీవించాలని నేను ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. కనుక మృతులైనటువంటి వారందరికీ కూడా తమ క్రియలు చొప్పున ఆ మృతులందరికీ కూడా తీర్పు తీర్చబడుతుంది అనే విషయం చూడండి. మృతులు అయిపోయారు ఎప్పుడూ, వారు చనిపోయిన తర్వాత
వారు చనిపోయిన తర్వాత మృతులకు ఎందుకు తీర్పు అని అంటే, వారు బ్రతికున్నప్పుడంట వారు చేసినటువంటి కార్యక్రమాల కొరకు, వారు చేసినటువంటి మంచి పనుల కొరకు, వారు చేసినటువంటి చెడ్డ పనుల కొరకు వారు చనిపోయిన తర్వాత అంట ప్రతి మానవునికి కూడా ఏం కలుగుతుందో తెలుసా? ఇగో వారందరూ మృతులు కనుక వారు కొద్దివారైనా గొప్పవారైనా వారు ఎవరైనప్పటికీ కూడా ఆయన సింహాసనం ఎదుట, న్యాయ సింహాసనం ఎదుట ఆయన మనల్ని ఏం చేస్తాడు అంటే తీర్పు తీరుస్తాడు. కనుక ఆ తీర్పులోనికి వారందరూ కూడా రాబడతారు. కనుక వారందరూ కూడా రాబడతారని ప్రభువు పేరిట మనం చేస్తున్నాం. కనుక మరణం అంట ప్రియదేవుని బిడ్డలారా, ఆ రోజున దేవుడు అడుగుతున్నప్పుడు ప్రియదేవుని బిడ్డలారా, సముద్రం ఒకవేళ మృంగితే సముద్రం ఆ ప్రేతల ఆత్మలను అప్పగిస్తుందంట. అలాగే ప్రియదేవుని బిడ్డలారా, పాతాళము ప్రియదేవుని బిడ్డలారా ఆయన అడిగినప్పుడంట పాతాళము కూడా ఆటోమేటిక్గా ఏం చేయబడుతుంది అంటే ప్రేతంలో కలిగినటువంటి ఆ యొక్క ఆత్మలన్నీ కూడా ఆయన వశం అవుతాయి. వారందరూ కూడా ఎక్కడికి వస్తారంటే ధవల సింహాసనం ఎదుటిగా వస్తారు, తీర్పు జరుగుతుంది. కనుక ఈ విషయాన్ని కూడా మీరు గమనించాలని నేను ప్రభు పేట మనవి చేస్తాను. కనుక ఈ రోజున మనం 7 విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. 7 తీర్పులు ప్రియమైన బిడ్డలారా. మొట్టమొదటిగా మనం చూడగలిగితే యేసుక్రీస్తు యొక్క విశ్వాసికి ఆ పాపమునకు తీర్పు జరుగుతుంది. రెండవదిగా విశ్వాసుల యొక్క స్వీయ తీర్పు జరుగుతుంది. ఇకపోతే మూడవదిగా విశ్వాసుల యొక్క క్రియలకు సంబంధించినటువంటి తీర్పు జరుగుతుంది. నాలుగవదిగా మనం చూడగలిగితే ప్రభువు తిరిగి వచ్చుచున్నప్పుడు ఇశ్రాయేలుకు తీర్పు జరుగుతుందనంట. మరి ఐదవదిగా మనం చూడగలిగితే ప్రభు యొక్క రాకడ తరువాత జనాంగాలన్నిటికీ కూడా తీర్పు జరుగుతుంది. ఇకపోతే ఆరవ విషయం 1000 ఏండ్ల పరిపాలన తరువాత ఆ ప్రధానమైనటువంటి దేవదూతలందరికీ కూడా తీర్పు జరుగుతుంది. ఇకపోతే మృతులకు కూడా తీర్పు జరుగుతుంది. కనుక ఈ లోకంలో మనం బాగా గమనించగలిగితే 7 తీర్పులు ఉన్నాయి. ఇవి ప్రజలకు మాత్రమే కాదు, దేవుని బిడ్డలకు మాత్రమే కాదు, అటు దేవదూతలకు మాత్రమే కాదు, మృతులకు కూడా తీర్పు తీర్చబడుతుంది అని అంటే దేవుడు ఎవరిని విడిచిపెట్టడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అంచె దినాల్లో ఉన్నాం, చివరి దినాల్లో ఉన్నాం. కనుక దేవుడు మనల్ని కరుణిస్తాడు అనేటువంటి ఆలోచన కాకుండా ఇది నిజంగా కృపాకాలం. ఈ కృప దొరికినప్పుడు మాత్రమే మనము ఆయన దగ్గరకు వెళుతూ ఈ కృపలో మనం ఆయనతో ఆయుక్తపరచబడుతూ మన పాపాలన్నిటినీ కూడా క్షమించబడడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ఆయనతో చెప్పుకునే విషయంలో మనం ముందుకు సాగిపోవాలని ప్రభువు పేరిట నేను మనవి చేస్తున్నాను. కనుక ఈ 7 తీర్పులు యేసయ్య మన వినుకుల్లో దీవించి ఆశీర్వదించి మనందరినీ కూడా తప్పించి ముందుకు నడిపించే కృపను ఆయన వాక్యం ద్వారా విశ్వసించిన ప్రతి వారికి మెండుగా అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేద్దాం. కృపా సత్య సంపన్నుడా మా షాలేము రాజా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ రోజున 7 తీర్పులు మాట్లాడుకున్నాం ప్రభా. నిజమేనైనా ప్రభా, తీర్పులు తీర్చడానికి మేము యోగ్యులం కాదు ప్రభా, మేము పెద్దవారం కాదు నైనా. ఎందుకు తింటే మాలోని ఎన్నో లోపాలు ఉన్నాయి ప్రభా. నైనా లోపం లేనటువంటి వాడు నీవు కనుక, లోపం లేనటువంటి వాడు నీవే కనుక, ప్రపంచంలో ఉన్నటువంటి లోపాలన్నీ సరిచేయగలిగిన గొప్ప దేవుడు నీవు కనుక నైనా. అయ్యా ప్రభా, ప్రతి మానవుని విషయంలో కూడా నీవే నీ అద్భుతమైన కార్యాలు జరిగించి ముందుకు నడిపించండి. ఏ వ్యక్తి కూడా తీర్పులోనికి వచ్చినప్పుడు నైనా వాడు శిక్షకు పాత్రుడుగా అవ్వకుండా నైనా రక్షణకు పాత్రుడుగా తప్పించబడే కృపను వారందరికీ దయచేసి మీ నామ ఘనత కొరకు ముందుకు నడిపించమని ప్రార్థిస్తూ మహిమ ఘనత ప్రభావాలన్నీ మీకే ఆరోపిస్తూ యేసయ్య నామములో స్తోత్రించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ ఇండియా. థ్యాంక్ యూ సో మచ్. మా చిరునామా ఎస్కోలు సందేశం, బ్రదర్ కె సురేష్ కుమార్, డోర్ నెంబర్ 82-14-52, బర్మా కాలనీ, నేషనల్ హైవే 16, బొమ్మూరు పోలీస్ స్టేషన్ ఎదురుగా లాలా చెరువు, రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. పిన్ కోడ్ 533106. మా సెల్ నెంబర్ 8341671872.